ఫస్ట్ స్టోరీ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. విచారణ కొనసాగుతోంది. కేసుకు సంబంధించి హరీష్ ని 6 అధికారుల బృందం ప్రశ్నిస్తోంది. 2023 ఎన్నికల సమయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై హరీష్ వాంగ్మూలాన్ని సిట్ అధికారులు నమోదు చేస్తున్నారు. ట్యాపింగ్ కేసులో గతంలో హైకోర్టు, సుప్రీం ఇచ్చిన జడ్జిమెంట్ కాపీల్ని హరీష్ రావు వెంట తీసుకెళ్లారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒకే రోజు వందల మంది కాంగ్రెస్, బీజేపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు గుర్తించింది సిట్. ఇప్పటికే నాటి ఎస్ఐబి అధికారుల్ని సిట్ అరెస్ట్ చేసి విచారించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఒక ఛానల్ ఎండీతో పాటు గత ప్రభుత్వంలో ఎస్ఐబిలో పనిచేసిన శ్రవణ్ రావు, ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా హరీష్ రావుని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. క్రైమ్ బ్యూరో చీఫ్ విజయ్ లైవ్ లో రెడీగా ఉన్నారు. విచారణకు సంబంధించి అప్డేట్స్ అందించడానికి. విజయ్, విచారణ ఎలా కొనసాగుతోంది? దాదాపు 6 గంటలుగా హరీష్ రావు విచారణ కొనసాగుతుంది. ప్రధానంగా 6 అంశాలు ఏవైతే ఉన్నాయో 6 అంశాలపైనే ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు విచారణ కొనసాగుతుంది. ఎస్పెషల్లీ ఆయన ఒక ప్రైవేట్ న్యూస్ ఛానల్ ఎండీ శ్రవణ్ రావుతో కలిసి ఏర్పాటు చేసినటువంటి ఒక వార్ రూమ్ లాగా ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఎందుకు ఆ రూమ్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది, ఎందుకు ఆఫీస్ తీసుకున్నారు, దాంతోపాటుగా చాలామంది కొంత నెంబర్ని అటు శ్రవణ్ రావుకి, ప్రభాకర్ రావుతో పాటుగా రాధాకృష్ణ రావుకి కొన్ని నెంబర్లు ఎందుకు పంపించాల్సి వస్తుంది, మునుగోడు ఎలక్షన్స్ టైంలో కూడా చాలామంది నెంబర్లకు సంబంధించినటువంటి ఆపరేషన్ అంతా కూడా కొన్ని నెంబర్లు మీరు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందనే అంశాలకు సంబంధించిన పాటుగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఏవైతే ఎలక్టోరల్ బాండ్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన దానిపైన కూడా ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. అయితే విచారణ ఉదయం 11 గంటలకు స్టార్ట్ అయింది. మధ్యలో హాఫ్ అన్ అవర్ లంచ్ బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత ఒకసారిగా పూర్తిగా పోలీసులకు ఇక్కడ ఉన్న న్యాయవాదులు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించడం, ఆ తర్వాత చాలామంది బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున రోడ్డుపైకి రావడంతో పోలీసులకు కార్యకర్తల మధ్య కొంత గొడవ జరిగింది. ఆ తర్వాత ఇమీడియట్గా అందరినీ ఇక్కడి నుంచి పంపించి వేస్తున్నారు. చాలామంది మనం చూస్తే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ చుట్టే చాలామంది కూడా కార్యకర్తలు వచ్చి వెయిట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా హరీష్ రావుకి సంబంధించి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన రోల్ ఎంతవరకు ఉంది, ఆయనకి శ్రవణ్ రావుకి మధ్య జరిగినటువంటి వాట్సాప్ చాట్లో ఏ అంశాలు ఉన్నాయి, ఎన్ని ఫోన్ నెంబర్ని ఫోన్ ట్యాపింగ్ కోసం హరీష్ రావు పంపించారు, ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసినటువంటి ఆ మెటీరియల్ అయితే ఉందో, ఆ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దానికి డబ్బులు ఎవరు చెల్లించారు, ఈ నవీన్ రావుకి, ప్రభాకర్ రావుకి, రాధాకృష్ణ రావుకి మధ్యలో జరిగినటువంటి ఏవైతే ఫోన్ సంభాషణలు కావచ్చు ఇవన్నీ కూడా ఎందువల్ల జరిగాయి, బీఆర్ఎస్కి పెద్ద ఎత్తున ఎలక్ట్రల్ బాండ్స్ ఏ రకంగా వచ్చాయి, చాలామందికి సంబంధించినటువంటి నేతల ఫోన్లను ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది, ఆ ఎక్విప్మెంట్ ఎవరు కొన్నారు, ఆ డబ్బులు ఎవరు ఇచ్చారు, దీని వెనకాల అసలు ఏం జరిగింది, మొత్తం ఇన్వెస్టిగేషన్లో భాగంగా అంతా కూడా ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. చాలామంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ సిటీ ఎమ్మెల్యేలు అంతా కూడా ప్రస్తుతం జూబ్లీహిల్స్ పిఎస్కి చేరుకుంటున్నారు. దాదాపు సాయంత్రం 7 గంటల వరకు కూడా హరీష్ రావు విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. 6:30, 7 గంటల ప్రాంతంలో హరీష్ రావు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా విచారణ అంతా కూడా ఈ 5 అంశాల చుట్టూనే విచారణ కొనసాగుతుంది. ఎన్నికల సమయంలో ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించిన వ్యవహారంతో పాటుగా మునుగోడు ఎన్నికల సమయంలో చాలామంది ఫోన్ నెంబర్లు ట్యాపింగ్ జరిగిందనేది సిటీ విచారణలో బయటపడదు. కాబట్టి ఈ అన్ని అంశాలపైన కూడా హరీష్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. హరీష్ రావుకి ఇచ్చినటువంటి నోటీస్ కూడా 160 CRPC కింద ఇచ్చారు. కాబట్టి విట్నెస్ కింద పరిగణిస్తారా, లేకపోతే ఆయన ఇచ్చిన సమాచారం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఈ ఓవరాల్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చూసిన తర్వాత ఫర్దర్గా హరీష్ రావు విషయంలో సిట్ ఏ రకంగా ముందుకు వెళ్తుంది, మరొకసారి నోటీస్ ఇచ్చి విచారణ చేస్తుందా లేదా అన్నదానిపై క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది కనిపిస్తుంది. రాత్రి 7 గంటల వరకు కూడా హరీష్ రావు సిట్ విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. రైట్ విజయ్. హైదరాబాద్ బాలనగర్లోని ఐడిపిఎల్ భూముల ఆక్రమణ ఇప్పుడు తెలంగాణలో పెను సంచలనంగా మారింది. 400 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులు కొల్లగొడుతూ ఉంటే చర్యలు తీసుకోవాల్సిన అధికారులే వారికి వంత పాడారనే ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి. 2020-24 మధ్య జరిగిన సర్వేల్లో అక్రమాలు గుర్తించిన టీజీఐఐసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 2003లోనే ఐడిపిఎల్ మూతపడింది. దానికి సంబంధించిన భూముల బదిలీలోనే ఇప్పుడు అక్రమాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. ఐడిపిఎల్, ఎన్ఐపిఆర్, రెవెన్యూ, ఎస్టేట్ అధికారులపై టీజీఐఐసీ చేసిన ఫిర్యాదులో తీవ్ర ఆరోపణలే ఉన్నాయి. ఐడిపిఎల్ కు చెందిన 14 ఎకరాల భూమిపై కన్నేసిన ప్రైవేట్ వ్యక్తులు కొంతమంది అధికారుల అండతో ఆక్రమించుకున్నట్టు తెలుస్తోంది. ఆ ఆక్రమణలో తహసీల్దార్లు, వీఆర్ఓలు, సర్వేయర్ల పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, బాలనగర్ మండలాల్లోని భూములకు సంబంధించి ఏం జరిగిందనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. 2023లో నిబంధనలకు విరుద్ధంగా ఈ భూములకు సంబంధించి పట్టాదారు పాస్బుక్స్ కూడా జారీ చేసినట్టు గుర్తించారు.
సర్వే రికార్డ్స్ పంచనామాల్లో భారీగా మార్పులు చేసి ఆ భూమి ప్రైవేట్ వ్యక్తులదే అన్నట్టుగా నకిలీ పత్రాలను సృష్టించినట్టు చెప్తున్నారు. ఆ ఆక్రమణలను అడ్డుకోవడంలో అధికారులు విఫలం చెందారనేది టీజీఐఏసీ ఆరోపణ. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అలాగే విజిలెన్స్ నివేదిక ఆధారంగా కీలక చర్యలకు అవకాశం ఉందంటున్నారు. సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో రంజిత్, కేసు విచారణ ఎలా సాగుతోంది? బడాబాబుల పేర్లు ఏమైనా బయటకు వస్తూ ఉన్నాయా? దీని వెనుక ఇంకా ఎవరెవరున్నారన్నది ఏం చెప్తున్నారు పోలీసులు? 2003లో ఐడిపిఎల్ మూసివేసిన తర్వాత దానికి చెందినటువంటి భూములపై అనేక మంది కన్నుపడింది. ఐడిపిఎల్కు మొత్తం బాలానగర్ నుంచి ఇటు కూకట్పల్లి వరకు 891 ఎకరాలు ఉన్నాయి. సో అందులో 14 ఎకరాల వరకు కూడా అన్యాక్రాంతమయ్యేది కూడా అధికారులు చెప్తున్నారు. సో ఇదే దానికి సంబంధించి విజిలెన్స్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ 14 ఎకరాలకు సంబంధించి దాదాపు 400 కోట్లు విలువ చేసే ఈ భూములన్నీ కూడా ఇటు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్నట్టు గుర్తించారు. అయితే ఇక్కడ 2020 నుండి 2024 మధ్య చాలా వరకు కూడా అక్కడ ఉన్నటువంటి సర్వేయర్లు కావచ్చు, తహసీల్దార్లు, ఇంకా మిగతా అధికారులు, రెవెన్యూకి సంబంధించిన అధికారులు వీళ్ళతో చేతులు కలిపి ఈ భూములన్నింటినీ కూడా వాటన్నింటినీ కూడా వేరే వాళ్ళ పేర్ల పైన బదిలీ చేసినట్టు గుర్తించారు. సో ప్రస్తుతం టీజీఐఏసీ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా కూడా ఇటు బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు. దీంతోపాటు విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా కూడా ఫర్దర్గా ఈ భూములకు సంబంధించిన వాటిపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి బాలానగర్ పోలీసులు చెప్తున్నారు. గత నెల నుండి కూడా ఈ భూములపై వివాదం నెలకొంటుంది. ఇటు కూకట్పల్లి ఎమ్మెల్యే కావచ్చు, ఆ తర్వాత జాగృతి అధ్యక్షురాలు స్వయంగా భూమిలోకి వెళ్ళి అక్కడ అన్యాక్రాంతమవుతున్నటువంటి భూములకు సంబంధించిన విషయంలో చర్యలు తీసుకోవాలని ఆందోళన చేపట్టడం. మరోవైపు ప్రభుత్వం కూడా వీటిపై విజిలెన్స్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఇప్పటికే ఆ విజిలెన్స్ ఎంక్వైరీ కూడా ఒక కొలికి వచ్చింది. దీంతోపాటు టీజీఐఏసీకి ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా కూడా ప్రస్తుతం టీజీఐఏసీ అఫీషియల్ కంప్లైంట్ మేరకు కూడా ప్రస్తుతం బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ఈ 14 ఎకరాలు ఎవరెవరి పేరుపైన రిజిస్ట్రేషన్ అయ్యాయి, ఇందులో అధికారులకు సంబంధించిన ప్రమేయం ఏంటి, చాలామంది అధికారులకు సంబంధించిన ప్రమేయం కూడా ఉంది. అక్కడ 2020 నుంచి 23 వరకు ఈ మొత్తం ప్రాసెస్ జరిగేటువంటి క్రమంలో అధికారులు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. వారి ప్రమేయం మేరకు కూడా భూములు బదిలీ అయ్యాయనేది కూడా విజిలెన్స్ నివేదికలో పేర్కొన్నారు. కాబట్టి దాని ఆధారంగా కూడా ఫర్దర్గా లీగల్ ఒపీనియన్ తీసుకొని చర్యలు తీసుకుంటామన్నటువంటి విషయాన్ని బాలానగర్ పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడు అఫీషియల్గా లీగల్ ఒపీనియన్ తర్వాత కేసు నమోదు చేసుకున్న తర్వాత ఈ ఫర్దర్గా ఈ 14 ఎకరాలకు సంబంధించి ఎంతమంది ఉన్నారు, ఇప్పటివరకైతే దాదాపు 20 మందికి పైగా ఈ 14 ఎకరాల్లో ఉన్నట్టు చెప్తున్నారు. సో ఇంకా పూర్తి స్థాయిలో లీగల్ ఒపీనియన్ పూర్తయిన తర్వాత ఎవరెవరు వ్యక్తులు ఉన్నారు, కొన్ని అఫీషియల్ స్ట్రక్చర్స్ని కూడా గుర్తించారు. ఆ స్ట్రక్చర్స్ అన్ని కూడా ఎవరి పేరు పైన ఉన్నాయి. ఇందులో ఈ మొత్తం కూడా అక్కడ కన్వర్జేషన్ జరిగేటువంటి క్రమంలో అధికారుల ఏ రకంగా సహకారం అందించారు, అప్పుడు ఏ అధికారి హయాంలో ఈ బదిలీలన్నీ జరిగాయన్నటువంటి అంశంపై కూడా దర్యాప్తు చేపడుతున్నారు. తమ దర్యాప్తు పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ ఎవరైతే భూములను కబ్జా చేశారో ఆ వ్యక్తులతో పాటు ఎవరైతే వారికి సహకరించినటువంటి అధికారులు ఉన్నారో వారిపైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నటువంటి విషయాన్ని మాత్రం బాలానగర్ పోలీసులు చెప్తున్నారు. రైట్ రంజిత్. ఇక బీజేపీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన నితిన్ నబీన్ కు ఎన్నో సవాళ్లు ముందున్నాయి. ముఖ్యంగా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నితిన్ నబీన్ కి ఒక అగ్ని పరీక్షనే చెప్పాలి. బెంగాల్, తమిళనాడు, అస్సోం, కేరళ, పుదుచ్చేరిలో త్వరలోని అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. బెంగాల్, తమిళనాడులో గెలుపు కోసం ఎలాంటి వ్యూహాన్ని ఆయన అమలు చేస్తారో చూడాలి. ఇక యువ నాయకత్వాన్ని తయారు చేసే బాధ్యతని నితిన్ నబీన్ భుజాలపై పెట్టారు ప్రధాని మోదీ, అమిత్ షా. అయితే ఎన్నికల ఫలితాలపై దృష్టి పెట్టకుండా జనంతో మమేకం అయ్యే విషయం పైన దృష్టి పెట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు నితిన్ నబీన్. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపైనే ఎక్కువ ఫోకస్ ఉండబోతోంది. పార్టీలో నేతల మధ్య అంతర్గత సమన్వయం విషయంలో కూడా ఆయనపై బాధ్యత ఉంది. మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. గోపి, ప్రస్తుతం నితిన్ ముందు ఎన్నో సవాళ్లు మనకు కనిపిస్తున్నాయి. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, గెలుపుకు వ్యూహాలు రచించడం కావచ్చు, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం కావచ్చు, ఈ విధంగా ఎన్నో సవాళ్లు. ప్రయారిటీ వైజ్ తీసుకుంటే ప్రస్తుతం నితిన్ ముందున్న తక్షణ కర్తవ్యం ఏమిటి? బీజేపీ 12వ జాతీయ అధ్యక్షుడిగా అతి పిన్న వయస్సులో జాతీయ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నితిన్ నబీన్ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. అవి ప్రధానంగా ముఖ్యంగా రాజకీయ పరంగా దేశంలో మరే ఇతర రాజకీయ పార్టీకు లేనట్లుగా ఒక యువ అధ్యక్షుడు ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన బీజేపీకి ఉన్నారు. సో ఇప్పుడు యువతకి ముఖ్యంగా జెన్జీ జనరేషన్ ప్రస్తుతం నడుస్తోంది. సో దానికి అనుగుణంగా యువతని రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు ముఖ్యంగా ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా పార్టీని క్షేత్రస్థాయి వరకు సంస్థాగతంగా ఒక యంగెస్ట్ కంట్రీగా ఇండియా ఉంది. సో ఇండియాలో యువత చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. సో యువతలోకి ఈ పార్టీని తీసుకెళ్లడం, సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడం పార్టీని అన్న ప్రధాన అంశం ఇక్కడ మొదట ఉంది. ఆ తర్వాత 2026 అసెంబ్లీ ఎన్నికలు ముఖ్యంగా
పశ్చిమ బెంగాల్, అలాగే తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అసోం ఈ రాష్ట్రాల్లో విజయం. ఇప్పటి వరకు అధ్యక్షులుగా పనిచేసిన వారు అమిత్ షా కానీ, జేపీ నడ్డా కానీ తమ విజయ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ అసలు ఉనికిలో లేని రాష్ట్రాల్లో కూడా బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు. సో ఇప్పుడు నితిన్ నబీన్ ముందు కూడా ముఖ్యంగా ఇటు బెంగాల్లో అధికారంలోకి తీసుకురావడం, తమిళనాడులో అధికారంలోకి తీసుకురావడం, కేరళలో ఇటువంటి ఇటు దక్షిణాది రాష్ట్రాలు లేదా తూర్పు భారతదేశానికి సంబంధించిన రాష్ట్రాల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడం ఒక పెద్ద టాస్క్గా ఉంది. సో దానిపైన కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మరొకటి ముఖ్యంగా ఈ యంగెస్ట్ నేతకి అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు. సో ఇప్పటివరకు ఉన్న సీనియర్లతో యువ నాయకులతో సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా నితిన్ నబీన్పై ఉంది. అంతేకాకుండా ఎన్డీఏకి సంబంధించి భాగస్వామ్య పక్షాలన్నింటినీ కూడా ఐక్యంగా ముందుకు నడపాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇప్పటివరకు జేపీ నడ్డా, అమిత్ షా ఎన్డీఏ కూటమికి సంబంధించి బీజేపీ జాతీయ అధ్యక్షులుగా వారు సమర్థవంతంగా పార్టీలో ఎన్డీఏలో చీలిక రాకుండా ముఖ్యంగా ఎన్డీఏని బలోపేతం చేస్తూ కూడా ముందుకు తీసుకెళ్లారు. సో ఇప్పుడు నితిన్ నబీన్ పైన కేవలం బీజేపీని బలపరచడం, అధికారంలోకి తీసుకురావడం వివిధ రాష్ట్రాల్లోనే కాకుండా ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు ముఖ్యంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను ఐక్యంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత కూడా ఇటు నితిన్ నబీన్ పై ఉంది. సో యువతకి ముఖ్యంగా బీజేపీ ప్రధానంగా కులాలు, మతాలు వీటితో సంబంధం లేకుండా 4 సెక్టార్లుగా ముఖ్యంగా యువత, రైతులు, మహిళలు, పేదలు ఈ 4 సెగ్మెంట్లపైన దృష్టి సారించి పార్టీని ముఖ్యంగా దేశాన్ని వికసిత్ భారత్ వైపు తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు ప్రధాని మోడీ సూచించడం జరిగింది. సో ఆ దిశగానే యువత కూడా రాజకీయాల్లోకి రావాలని చెప్పి ఈరోజు నితిన్ నబీన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత పిలుపు ఇవ్వడం జరిగింది. ఏది ఈజీగా రాదు, రాజకీయాలు అనేది పెద్ద టాస్క్. సో కష్టపడి పనిచేయాల్సి ఉంటుందన్న సందేశాన్ని ఆయన ఇచ్చారు. సో చాలా కీలక అంశాలు అయితే ఆయన ముందు ఉన్నాయి. సో చూడాలి మరి ఏ విధంగా బీజేపీ ముఖ్యంగా పార్టీ ప్రతిష్టను మరింత ముందుకు తీసుకెళ్తారు, ఎటువంటి ఫలితాలను నితిన్ నబీ నాయకత్వంలో బీజేపీ సాధించబోతుందనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. చాలా కీలక అంశాలు అయితే ఆయన ముందు పెను సవాళ్లుగా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ గోపి. రైట్, కమింగ్ టు ఫైనల్ విన్. శబరిమల ఆలయంలో బంగారం చోరీ కేసుపై దర్యాప్తు చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణలో వేగం పెంచింది. కేరళతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని 21 ప్రదేశాల్లో ఈడీ బృందాలు ఏకకాలంలో తనిఖీలు చేశాయి. కేరళ పోలీసులు ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అధికారులు తిరువనంతపురంలోని దేవస్థాన బోర్డు హెడ్ క్వార్టర్స్, ఇతర నిందితుల ఇళ్లలో సోదాలు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టి, ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు మాజీ అధ్యక్షుడు పద్మకుమార్లకు సంబంధం ఉన్న ప్రాంతాల్లోనూ వారి సన్నిహితులకు సంబంధించిన ఇళ్లలోనూ తనిఖీలు చేశారు. మరోవైపు ఈ కేసుపై కేరళ హైకోర్టు పర్యవేక్షణలో పనిచేస్తున్న రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం ఆలయం నుంచి అంచనాకు మించి బంగారం చోరీ అయినట్లుగా గుర్తించింది. ఆలయంలోని ద్వారపాలక విగ్రహాలు, ఆలయ గర్భగుడి తలుపు రెక్కల నుంచి బంగారం మాయమైనట్లుగా 2 కేసులు నమోదు చేసింది. అయితే బంగారం చోరీ 2 కళాకృతులకే పరిమితం కాలేదని సిట్ తెలిపింది. సన్నిధానం తలుపులకున్న ఆకృతులతో పాటు శివుడి విగ్రహం, ఆర్చ్, ద్వారపాలక విగ్రహాలు సహా 7 ఆకృతుల్లో పసిడి చోరీ అయిందని రిపోర్టు సమర్పించింది. ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ విగ్రహాల బాధ్యతలు చేపట్టాక 4.5 కేజీల మేర బంగారాన్ని రికార్డుల్లో రాగి అని మార్చారని పేర్కొంది. చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్స్ వద్ద ఒక రసాయన మిశ్రమాన్ని ఉపయోగించి బంగారాన్ని వేరు చేశారని, ప్రస్తుతం అది బళ్ళారి నగల వ్యాపారి వద్ద ఉందని సిట్ తన నివేదికలో పేర్కొంది. 2019లో స్మార్ట్ క్రియేషన్స్ వద్ద ఎలక్ట్రోప్లేటింగ్ ప్రక్రియలో బంగారం చోరీ జరిగినట్లుగా గుర్తించారు. ఇక ఈ వ్యవహారంలో ఆలయ ప్రధాన పూజారి సహా 12 మందిని పోలీసులు ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ జ్యోతి అందుబాటులో ఉన్నారు. జ్యోతి, అసలు ఈ విషయంలో ముఖ్యంగా ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎంతమందిని ఈడీ విచారించింది? తీవ్ర కలకలం సృష్టిస్తున్నటువంటి శబరిమల బంగారం చోరీ కేసుకు సంబంధించి కూడా ఇప్పటి వరకు ప్రధాన పూజారితో సహా 2 మందిని కూడా కేరళ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఒకవైపు ఈ కేసును సిబిఐకి బదిలీ చేయాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి భక్తులు, అంతేకాకుండా అధికారులు సైతం డిమాండ్ చేస్తున్నటువంటి క్రమంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి కూడా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో ప్రధానంగా ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్నటువంటి ఉన్నికృష్ణన్తో పాటు అంతేకాకుండా దేవస్వం బోర్డుకు సంబంధించినటువంటి మాజీ ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి సంబంధించినటువంటి
సమీప బంధువులు కావచ్చు, వాళ్ళ కార్యాలయాలు కావచ్చు, వాళ్ళ ఇళ్లకు సంబంధించి కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు 3 రాష్ట్రాల్లో కేరళ, కర్ణాటక, తమిళనాడుతో పాటు 21 ప్రాంతాల్లో కూడా ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భాగంగా కీలకమైనటువంటి సమాచారాన్ని సేకరించినట్టుగా అయితే తెలుస్తుంది. ప్రధానంగా కేరళ ప్రభుత్వం ఈ అంశం తెర మీదకి వచ్చిన తర్వాత కూడా ఒక సిట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిట్కి సంబంధించినటువంటి అధికారులు కూడా ఆన్ సైట్ వెళ్ళి అక్కడ పునరుద్ధరణ పనుల్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి అధికారులను సైతం కూడా విచారించారు. ప్రధానంగా ఎప్పుడైతే ఈ కేసు తెర మీదకి వచ్చిన తర్వాత ఆ ఆలయ ప్రధాన పూజారిగా ఉన్నటువంటి రాజ్వీర్ ఎవరైతే ఉన్నారో అతను ప్రధానంగా ఈ ఉన్ని కృష్ణను ఒక దాతగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ తాపడాలకు సంబంధించినటువంటి వాటిని తీసుకువెళ్లడం, చెన్నైలో ఉన్నటువంటి ఒక కంపెనీకి అప్పగించడం జరిగింది. ఆ కంపెనీ యొక్క పనుల్లో భాగంగా కూడా కొంత బంగారం, దాదాపు 4 కేజీలకు సంబంధించినటువంటి ఆ బంగారాన్ని పైగా కూడా వీళ్ళు అదృశ్యం చేశారు, దీన్ని మిస్ చేశారనే దానికి సంబంధించి కూడా ఆ కంపెనీ అధికారులు పోలీసుల దృష్టికి తీసుకురావడం, దీంతో పూర్తి స్థాయిలో కూడా ఈ కేసు మొదటి నుంచి కూడా ఒక్కొక్కళ్ళ అరెస్టు చేస్తున్నటువంటి క్రమంలో ప్రతి ఒక్క అంశం కూడా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు సైతం కూడా ప్రధానంగా ఏవైతే ఈ ట్రావెన్కోర్కు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, మధ్యవర్తులు కావచ్చు, మరొక వైపు ఎవరైతే జ్యువెలరీకి సంబంధించినటువంటి వాళ్ళు సైతం కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క తాపడాలకు సంబంధించినటువంటి అంటే ఏదైతే గర్భగుడి ఆపోజిట్లో ఉన్నటువంటి ఎదురుగా ఉన్నటువంటి ఈ యొక్క తాపడాలు, అంతేకాకుండా తలుపులకు సంబంధించినటువంటి వాటిని అన్నిటినీ కూడా తీసుకువెళ్ళి దాన్నంతా కూడా కరిగించి ఆ బంగారాన్ని అంతా వేరు చేసి వీళ్ళు సొమ్ము చేసుకున్నారనే దానికి సంబంధించి గుర్తించినటువంటి క్రమంలో కూడా పూర్తి స్థాయిలో ఈ అంశాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే రాజ్వీర్ను విచారించినటువంటి క్రమంలో కూడా ఉన్ని కృష్ణన్ ఎవరైతే దాతగా ఉండి ఆ తాపడాలను తీసుకొని వెళ్లారో అతన్ని పేరును ప్రస్తావించడము, ఈ రకంగా 12 మందిని సైతం కూడా సిట్ అధికారులు అంటే అక్కడ ఉన్నటువంటి కేరళ పోలీసులు మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది. ఓవరాల్గా కూడా ఈ రోజు మాత్రం ఏకకాలంలో 21 ప్రాంతాల్లో సోదాలు చేయడం, అది కూడా 3 రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క అంశానికి సంబంధించి సీరియస్గా తీసుకున్నటువంటి అధికారులు ఈ యొక్క అంటే ఈ బంగారాన్ని అంతా కూడా ఏం చేశారు, ఎక్కడికి తరలించారు అనే దానికి సంబంధించి కూడా వివరాలు రాబడుతున్నారు. ప్రస్తుతానికి ఆ సోదాల్లో కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ని సైతం స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మరొక వైపు ఈ కేసుని ఖచ్చితంగా సిబిఐకి అప్పచెప్పాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి భక్తులతో పాటు ఇతర అధికారులు సైతం కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ సోదాలకు సంబంధించినటువంటి అంశంలో భాగంగా ఈడీ కూడా పూర్తి వివరాలు త్వరలో వెల్లడించేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ కేసులో ఎవరున్నా సరే ఉపేక్షించేది లేదంటూ కూడా అక్కడ ప్రభుత్వం చెప్తున్నటువంటి క్రమంలో ఈడీ అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో ఈ సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కావ్య.